ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ నగరం తారకరామనగర్ దుమ్ములపేట వాసులకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో 1,89,00,000 సిఎస్ఆర్ నిధులతో నూతనంగా వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. శనివారం కాకినాడ నగరపాలక సంస్థ 10వ డివిజన్ తారకరామనగర్ దుమ్ములపేటలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వారు సౌజన్యంతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, కాకినాడ సీపోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రావు, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థ 10వ డివిజన్ తారకరామనగర్ దుమ్ములపేట వాసులు వైద్య సేవల నిమిత్తం గతంలో 2 కిలోమీటర్ల దూరంలో వెళ్లవలసి వచ్చేదని అన్నారు. కానీ ఇప్పుడు అత్యాధునిక సదుపాయాలతో కాకినాడ సీపోర్టు అందించిన సిఎస్ఆర్ నిధులు 1,89,00,000తో నూతనంగా యూపీహెచ్సీ నిర్మించడం జరిగిందని అన్నారు. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత మాట్లాడుతూ ఈ యూపీహెచ్సీ ద్వారా కాకినాడ దుమ్ములపేట వాసులు దగ్గరలోనే వైద్య సేవలు పొందవచ్చునని ఆమె తెలిపారు. కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ సీపోర్ట్ వారు కేవలం ఆసుపత్రిని నిర్మించడం మాత్రమే కాకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. స్థానిక గాంధీనగర్కు చెందిన బలరాం మాస్టారు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై రాసి గానం చేసిన ప్రత్యేక పాట గౌరవ అతిథులు నగరవాసుల ప్రశంసలను అందుకుంది. సమావేశంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, కేఎస్పీఎల్ సీఈఓ మురళీధర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే ఫిషింగ్ హార్బర్ కట్టిస్తాను చిన్నది, మీ దుమ్ములపేట వాళ్ళందరూ కూడా అది వాడుకోవడానికి బాగుంటుందని మీకు హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా ఏదైనప్పుడు చాలా సంతోషమమ్మా. ఇంకా 3 నెలలు ఉంది ఎలక్షన్కి. పనులు చేసేవాడు ఓట్లు వేయండి, పనులు చేసేవాడు గెలిపించండి. అతి ముఖ్యంగా అవినీతి జరుగుతుందో లేదో చూసుకోండి. అవినీతి చేసే నాయకులు ఎన్నుకోకండి. ₹1 లంచం తీసుకోవడానికి నేను ఒప్పుకోను, నా కార్యకర్తలు ఒప్పుకోను, లీడర్లు ఒప్పుకోరు. సో అవినీతి లేని రాజ్యాన్ని స్థాపించుకోండి, అవినీతి లేని నాయకులు ఎన్నుకోమని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఏమి చెప్పినా రుణం తీర్చుకోలేము. కేవీ రావు గారికి, అదేవిధంగా మురళీధర్ గారికి, కేఎస్పీఎల్ సంస్థకి అడిగిన వెంటనే కాదనకుండా పెద్ద మనసుతో మన కాకినాడ పట్టణంలో దుమ్ములపేట అంటే 10వ వార్డు 11వ వార్డు సుమారు ఇందులో ఎంతమందికి ఇది ఉపయోగం తెలుసా తల్లి? 25,000 మందికి ఈ హాస్పిటల్. ఈరోజు కాకినాడ సిటీలో దుమ్మలపేట ఏరియాలో కొత్త అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 1.9 crore ఫండ్స్తో ఖర్చుతో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సిఎస్ఆర్తో ఈ యూపీహెచ్సీ ఇక్కడ 7 monthsలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఈరోజు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ ప్రజాప్రతినిధులు అటెండ్ అయ్యారు. ఇది చాలా మంచి ఫెసిలిటీ కమ్యూనిటీకి. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి యూపీహెచ్సీ 2 kilometer దూరం ఉండేది. ఇప్పుడు వాళ్ళ ఏరియాలోనే వాళ్ళ ఇంటి దగ్గరనే యూపీహెచ్సీ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది.